ద్రౌపది స్వయంవరం. పాండవులు లాక్షాగృహం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి బ్రాహ్మణ వేషాలతో ఒక బ్రాహ్మణ గృహస్థు ఇంట్లో తలదాచుకున్నారు. ఆ సమయంలో ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరాన్ని చాటించారు. ద్రౌపది యాజ్ఞసేని, మరి గొప్ప జన్మ కలిగినటువంటిది, అంతేకాకుండా మహా సౌందర్యవతి, అర్జునుడిని చేపట్టగలిగినటువంటి కుమార్తె అని ఆయన ఆమెను చాలా ప్రేమగా పెంచుకున్నాడు. ద్రోణాచార్యుల వారిని జయించడానికి దృష్టద్యుమ్నుడు అనేటువంటి కుమారుడిని ఆయన కూడా యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడు. సరే, ఈ వివాహ స్వయంవరానికి నానా దేశాల నుంచి రాజులందరూ విచ్చేశారు. వాళ్లలో కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు వీరులైనటువంటి వాళ్ళు, అతిరథ మహారాజులైనటువంటి వాళ్ళు జన్మించారు. పాండవులందరూ బ్రాహ్మణులు కూర్చున్న పక్క వీళ్ళు కూడా కూర్చున్నారు. ఒక్కొక్కరే వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించాలి. పైన ఒక చేప, బంగారు చేప అలా తిరుగుతూ ఉంటుంది. కింద ఉండేటువంటి ధనుస్సుని ఎక్కుపెట్టి ఆ చేపని ఛేదించాలి. ఇది మత్స్యయంత్రం అన్నమాట. సరే, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, విఫలులై తిరిగిపోతున్నారు. చివరికి దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు ధనస్సుని ఎక్కుబెట్టి మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోయినాడు. తర్వాత కర్ణుడు, శల్యుడు అందరూ ప్రయత్నించారు. ఎవ్వరు కూడా మత్స్యయంత్రాన్ని ఛేదించలేక తలలు వంచుకొని కూర్చున్నారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణుల గుంపులో నుంచి అర్జునుడు లేచాడు. అర్జునుడిని చూసి, మనం ఎవరైనా చేయలేనటువంటి పనిని ఒక బ్రాహ్మడు చేస్తాడా అని చెప్పేసి పరిహాసంగా రాజులందరూ నవ్వుకున్నారు. అర్జునుడు వచ్చేసి ఆ మత్స్యయంత్రాన్ని అవలీలుగా ఛేదించాడు. అందరూ జయ జయధ్వానాలు చేశారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ 5గురు ద్రౌపదిని తీసుకొని ఇంటికి వెళ్ళారు. అక్కడ కుంతీదేవితో, మేము ఒక బహుమానం తీసుకొచ్చామమ్మా అంటారు. అంటే కుంతీదేవి, నాయన అందరూ సమానంగా పంచుకోండి అన్నది. ఇలా బయటకు వచ్చి చూస్తే తీరా ఒక సౌందర్య రాశి అయినటువంటి కన్య కనిపించింది. అయ్యో, తను ఎంత మాట్లాడింది, తన మాటలు అసత్యం కాకూడదు కదా అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో మరి దృష్టద్యుమ్నుడిని పంపించాడు ద్రౌపదుడు. అసలు వీళ్ళెవరు ఏంటి అంత కనుక్కు రావాలని చెప్పేసి దృష్టద్యుమ్నుడు వచ్చి, వీళ్ళు పాండవులు, మత్స్యయంత్రాన్ని ఛేదించినటువంటి వాడు అర్జునుడు అని చెప్పేసి తెలుసుకొని వెళ్ళాడు. మరి ఇది ఎక్కడైనా ఉందా? ఒక మగవాడు బహుభార్యాత్వం వహించి చాలామంది కన్యల్ని వివాహం చేసుకోవచ్చు, కానీ ఒక స్త్రీ ఇంతమంది భర్తల్ని వివాహం చేసుకోవడం అధర్మం కాదు కదా అన్నాడు ద్రౌపదుడు. ఆ సమయంలో వేదవ్యాస మునీంద్రుడు అక్కడికి వచ్చాడు. ఇందులో అధర్మమైనటువంటిది ఏమీ లేదయ్యా. ఈ 5గురు పూర్వజన్మలో ఈమె కోరుకుంది, శివుని గురించి మహాతపస్సు చేసి ఆయన ప్రత్యక్షం కాగానే పతి 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 అని చెప్పేసి 5 సార్లుగా ప్రార్థించింది. కనుక ఈ 5గురిని ఆమెకు భర్తగా నిర్ణయించారు. పూర్వం ఇటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. జటిల అనేటువంటి మునికుమారి కొంతమంది భర్తలకు భార్యగా ఉంది. అలాగా పురాణాల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇదేమి అధర్మమైనటువంటి అసంబద్ధమైనటువంటి విషయం కాదు కాబట్టి మీరేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ద్రౌపదిని భార్యగా స్వీకరించడంలో అధర్మమేమీ లేదు అని చెప్పేసి చెప్పాడు. సరే, వేదవ్యాస మునీంద్రులు అంతటి వారు చెప్పారు కదా అని చెప్పేసి పాండవులందరూ కూడా అంగీకరించారు.
వీళ్ళు భిక్షాటన చేసి తెచ్చినటువంటి భోజనంలో సగభాగం భీముడికి, కొంత భాగం అతిథి అభ్యాగతులకి, మిగతాది ఈ పాండవులు, కుంతి, ద్రౌపది పంచుకోవాలి. ఈ నియమాన్ని కుంతీదేవి ద్రౌపదికి చెప్పింది. ద్రౌపది అలాగే చేస్తూ భర్తలను భక్తిగా సేవిస్తుంది అన్నమాట. ఇది ద్రౌపది స్వయంవర వృత్తాంతంలోని విశేషం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి.